అందరికీ హాయ్ అండి. ఒక కప్పు పెరుగు లేదా ఒక ప్యాకెట్ పెరుగుతో ఇలాగ మజ్జిగ చేసుకొని చారు చేసుకోండి, తినడానికి చాలా కమ్మగా ఉంటుంది. అలాంటి వీడియో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఫస్ట్ నేను ఇక్కడ ఒక ప్యాకెట్ పెరుగు తెచ్చి మట్టి కుండలో మనం పెరుగు చేసుకుని మజ్జిగ చేసామంటే చాలా చాలా చల్లగా ఉంటుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలాగ ఒక పెరుగు కానీ లేదా మీ ఇంట్లో తోడేసిన పెరుగు కానీ ఒక మట్టి కొండలు వేసుకుని మజ్జిగలాగా చేసుకోవాలి. మనం మజ్జిగలాగా పల్చగా మజ్జిగలాగా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి స్వీట్ ఉండకూడదండి, కొంచెం పులుపు ఉన్నదంటే ఆ చారు చాలా టేస్ట్గా ఉంటుంది. మజ్జిగ పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఎక్కువ నూనె అనేది వేసుకోవద్దు. హింగు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలా తాలింపు వేసుకుని ఎండాకాలం ఏవండి పిల్లలందరూ ఇష్టపడి తింటారు. తర్వాత శనగపప్పు మినపప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని ఒక 4 నుండి 5 ఎండుమిర్చి ఇలా పొడవ కట్ చేసుకుని వేసుకోండి. ఇందులో ఇప్పుడు ఒక తెల్లుల్లి కచ్చాబిచ్చేగా దంచుకొని వేసుకోవాలి. మజ్జిగ పులుసు అంటే తెల్లుల్లి వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి. ఇలా చేసుకుని పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు కానీ లేదంటే మధ్యాహ్నం భోజనం కానీ ఇచ్చినారంటే కమ్మగా ఉంటుంది అని తినడానికి పిల్లలందరూ ఇష్టపడి తింటారు. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, లేదంటే పొగలు వచ్చేస్తుంది. మిరపకాయలు తెల్లుల్లి కొంచెం ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఒక సైడ్ పెట్టేసి ఇప్పుడు అప్పడాలకి కొంచెం డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుని వేడి చేసుకుందాం. మజ్జిగన్నంతో అప్పడాలు ఊరగాయ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. మీరు ఎప్పుడు తినలేదంటే ఒకసారి తినండి. పిల్లలు కూడా ఈ కాంబినేషన్ ఇవ్వండి, ఇష్టపడి తింటారు. ఇప్పుడు ఇలాగ అప్పడాలన్నీ కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పడాలు కరకరాలాడుతూ ఊరగాయ కొంచెం కారం కారంగా, మజ్జిగన్నం కూడా కొంచెం పులుపుగా కారంగా ఉంటుంది కదా, తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా ఈ తాలింపుని చల్లగా అయిన తర్వాత మనం చేసుకునే కుండ మజ్జిగ వేసుకొని మనకి ఎంత క్వాంటిటీ ఉప్పు కావాలో అంత ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలండి. మజ్జిగలో కొత్తిమీర ఫ్లేవర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇలాగ ఒక గ్లాసులో తీసుకొని తాగినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నం తింటుంటే కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఈ మసాలా సాంబారు మసాలా కూరలు కన్నా ఈ ఎండాకాలం ఇలా తిన్నారనుకోండి తినడానికి హితంగా ఉంటుంది. కడుపు నిండా తినొచ్చు. సర్వింగ్ ప్లేట్లో అన్నం వేసుకొని మీకు కావాల్సినంత మజ్జిగ వేసుకొని అప్పడాలు. ఈ ఊరగాయ వచ్చి నిమ్మకాయ ఊరగాయ అండి. ఇంట్లోనే నేను కొంచెం చేసుకున్నాను. ఎండాకాలం కదా, మజ్జిగన్నం పెరుగన్నం పకాలి తింటాం కదా. మా పిల్లలు చిన్నపిల్లప్పుడు స్కూల్ నుండి వచ్చినప్పుడు సాయంకాలం 5 గంటలకి ఇలా తాలింపు వేసుకుని అప్పడాలతో ఇచ్చేస్తే చాలా ఇష్టపడి తినేవారండి. ఇప్పుడు కూడా వాళ్ళకి మధ్యాహ్నం ఇలాగ మజ్జిగ తాలింపు వేసుకుని అప్పడము ఊరగాయ ఇచ్చేస్తే మాత్రం చాలా ఖుషీతో తింటారు. మీరు కూడా ఇలాగ స్టార్ట్ చేయండి, మీ పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. మీకు ఈ మజ్జిగ పులుసు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట బటన్ ఆన్ అవుతుంది. గంట బటన్ ఆన్లో పెట్టుకుంటే మా వీడియోలని మీకు వచ్చేస్తుంది. ఓకేనా? బాయ్.